మరి ఆయన రిలీజ్ చేసిన వీడియో కూడా మీరు చూస్తుంటారు వెంకటేష్ గారు, మీరు ఒక అడ్వకేట్గా. సో ఏం చెప్తారు? ఏ మలుపు తిరగదు సార్. అల్టిమేట్గా ఇప్పుడు వంశీ గారు చెప్పుకున్నట్టు వాళ్ళకి క్షమాపణ అయితే ఏమీ లేదు, ప్రభుత్వం క్షమించే ధోరణిలో అయితే ఏం చూడట్లేదు అని అంటున్నారు. ఖచ్చితంగా క్షమాపణ అనేది ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఏదో ఒక వీడియో రిలీజ్ చేసినంత మాత్రానో, లేకపోతే మరొక వ్యవహారం చేసినంత మాత్రాన, కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన క్షమించి వదిలేయటం మొదలెడితే ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల కేసుల్లో నిందితులు పొర్లు దండాలు పెడతారు. ప్రతి ఒక్కడు ఒక వీడియో రిలీజ్ చేసి వదులుతాడు. జరిగింది తప్పు, దీనికి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. వంశీ గారు ఇంకా లోతుగా చాలా విషయాలు చెప్పారు. 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారని, అరగంటలో అరెస్ట్ చేశారని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి ఎస్పీ స్థాయి వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద యాక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు వరకు ప్రభుత్వం తీసుకున్న ప్రతి కేసులో కూడా ఏదో ఒక డొల్లతనం కనిపెడుతుంది. ప్రతి కేసులో కూడా ఏదో ఒక డల్లతనం కనబడితేటువంటి ఒక సిచ్యువేషన్ మనం అందరం చూస్తున్నాం. ఈ సిచ్యువేషన్ లో అయినా సరే అతనికి ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతనికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అతనికి తగినటువంటి సెక్యూరిటీ ఇవ్వాలి. అలాగే త్వరితగతిన ఈ కేసు యొక్క విచారణ పూర్తి చేయాలి. నిందితులు ఏ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా, అది ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా, అధికార పక్ష పార్టీ వాళ్ళైనా, లేకపోతే దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, అధికారులు అయినప్పటికీ కూడా వీళ్ళందరినీ అరెస్టు చేసి అప్పుడు విచారణ చేయాలి.